వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల జాబితాలో బాహుబలి సిరీస్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. ఇప్పటికే బాహుబలి ప్రపంచాన్ని విస్తరించేందుకు పలు యానిమేటెడ్ సిరీస్ లో, పుస్తకాలు, వెబ్ కంటెంట్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ బాహుబలి ది టార్చ్ బేరర్ పేరుతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ను తీసుకువచ్చింది. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా బాహుబలి పార్ట్ 3 గురించి కూడా ప్రస్తావించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 4 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో చిత్ర బృందం తమ అనుభవాలు, జ్ఞాపకాలు, సినిమా వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలు పంచుకుంది. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ చేసిన బాహుబలి లెగసీ ఇంకా ముగియలేదు అనే కామెంట్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా బాహుబలి పార్ట్ 3 గురించి కూడా ప్రస్తావించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, రానా, అనుష్క ముగ్గురు కలిసి మాట్లాడిన సందర్భంలో బాహుబలి ప్రపంచం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్న విశేషం. దీంతో బాహుబలి 3 పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు దర్శకుడు రాజమౌళి లేదా నిర్మాతలు అధికారికంగా బాహుబలి 3 ప్రాజెక్టును ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆశను రేకెత్తించాయి. ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా భవిష్యత్తులో మరోసారి అమరేంద్ర బాహుబలిగా ఆయన్ను తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాహుబలి ఫ్రాంచైజీ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. అలాంటి సిరీస్ కు 3వ భాగం వస్తే అది భారతీయ సినీ చరిత్రలో మరో భారీ ఈవెంట్ గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.